ఇదేనండి జాక్టో యువా ప్లస్ ప్రొజెక్టర్. బాక్స్తో పాటు ప్రొజెక్టర్, ఇంకా రిమోట్ ఇచ్చారు, ఇంకా పవర్ కేబుల్, అంతే, ఇంకేం లేవు అంతకు మించి. సో నేను కొంచెం హైట్లో ఫిక్స్ చేశాను, మీరు చూడొచ్చు. సో కింద పడుతుంటే అంత బాగా కనిపించట్లేదు, పిక్చర్ అనేది బాగా కిందకి అయిపోతుంది. సో హైట్లో ఫిక్స్ చేశాను దీనికి సపోర్ట్ ఒకటి తీసుకొని. ఈ ప్రొజెక్టర్ నేను ఆన్లైన్లో 8500 కొన్నాను. ఇది జస్ట్ నార్మల్ ప్రొజెక్టర్, ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాదు. ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కావాలంటే 11,000, 12,000, 14,000, 15,000 అట్లా పెడితే ఉన్నది సేమ్ కంపెనీ అయితే. వేరే కంపెనీకి అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇది నార్మల్ ప్రొజెక్టర్ కాబట్టి మనకు ఆప్షన్స్ పెద్దగా ఏమీ లేవు. ఇది నార్మల్గా మనం ఏదైనా సపోర్ట్, లైక్ ఇది నార్మల్ ప్రొజెక్టర్ కాబట్టి మనకి అప్లికేషన్స్ ఏమి ఉండవు. సో ఏదైనా పెన్ డ్రైవ్ నుంచి కానీ, ఫైర్ స్టిక్ నుంచి కానీ, HDMI ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దీని నుంచి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయలేము ఇన్బుల్ట్ అప్లికేషన్స్ ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచే దీనికి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ప్రొజెక్టర్ ఆన్ చేసి చూపిస్తా. ఇప్పుడు మీరు చూసారు కదా, లైట్ బాగానే ఉంది. లైట్ ఆన్ చేశాను, లైట్ బాగానే అనిపిస్తుంది. చూద్దాము ఎంత ల్యూమెన్స్ బ్రైట్నెస్తో ఈ ప్రొజెక్టర్ వర్క్ చేస్తుంది అనేది మీరు కూడా చూడండి ఒకసారి. జనరల్గా ప్రొజెక్టర్ అనేది లైట్ ఎక్కువ ఉంటే అంత పిక్చర్ క్వాలిటీ అంత అనిపించదు. సో బ్రైట్నెస్ అనేది బాగా కనిపించదు. చూపిస్తాను ఒకసారి. లైట్ ఆన్ చేసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది, లైట్ ఆఫ్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది, మీకు ఏ ఆప్షన్లో ఎంత బెటర్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు అని ప్రతిదీ చెప్తాను. నార్మల్గా అయితే వైట్ వాల్ మీద ప్రొజెక్ట్ చేస్తే బెటర్ క్వాలిటీ ఉంటుంది అంటారు, కానీ అది వైట్ వాల్ కాదు. మీరు చూస్తే లైట్ క్రీమ్ కలర్ వాల్. సో లైట్ కలర్ కాబట్టి నాకేమంత ఇబ్బందిగా ఏమనిపించలేదు. కీస్టోన్ కరెక్షన్, ఆటో ఫోకస్ లేదు, మాన్యువల్గానే ఫోకస్ చేసుకోవాలి. అవన్నీ సైడ్లో ఉన్నాయి కదా, ఇవి స్క్రోల్ చేస్తే మీకు మీ వాల్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కీస్టోన్, మాన్యువల్ ఫోకస్ కూడా. సో ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అయితే అది ఆటో అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. సో ఇది ఆండ్రాయిడ్ కాదు కాబట్టి మాన్యువల్గానే చేసుకోవాలి. ఓకే, ఆన్ చేసి చూపిస్తా, ఒకసారి చూడండి ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందో. సో ఇక్కడ అట్లా ప్రొజెక్ట్ అవుతుంది, చూసారా. నా వాల్కి కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలా నేను ఆటో కరెక్షన్ చేసుకున్నాను, కీస్టోన్ అండ్ ఫోకస్. మీరు చూస్తే అట్లా. సో మీకు లైట్గా కనిపిస్తుంది కదా, అది ఎందుకంటే లైట్ ఆన్ చేసి ఉంది కదా, సో అందుకని కొంచెం లైట్గా కనిపిస్తుంది అన్నమాట. లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. లైట్ ఆఫ్ చేసి చూసారా ఎంత బ్రైట్నెస్ వస్తుందో. చూడండి, మీరే డిఫరెన్స్ చూడండి. లైట్ ఆన్లో ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఆఫ్లో ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సో లైట్ ఆన్లో ఉన్నప్పుడు మీకు ఆ బ్లూ చాలా డార్క్గా కనిపిస్తుంది కదా, కలర్స్ అనేవి రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అన్నీ చాలా డార్క్గా కనిపిస్తున్నాయి కదా. ఒకసారి లైట్ ఆన్ చేసి చూస్తాను, లైట్గా కనిపిస్తుంది. చూసారా, మీకు డల్ అయిపోయింది ఇమేజ్. మళ్ళీ లైట్ ఆఫ్ చేస్తాను, ఓకేనా. సో అలా మీరు ఇక్కడ గమనిస్తే అక్కడ కార్నర్లో అడ్జస్ట్ అవ్వలేదు నా వాల్కి కరెక్ట్గా, ఎందుకంటే అది మాన్యువల్ కీస్టోన్ కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు. అందుకే ఆ కార్నర్లో అట్లా అనిపిస్తుంది అన్నమాట, ఇంకా కొంచెం గ్యాప్ ఉన్నట్టు. మేబీ ఆటో ఫోకస్ కానీ ఆటో కీస్టోన్ అయితే మేబీ కరెక్ట్గా ఫిట్ అయ్యేదేమో, మనం యూజ్ చేయలేదు ఎప్పుడు కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏం లేదు,
మనం సెంటర్కి ఎప్పుడు చూసేది ఎప్పుడు సెంటర్కి ఉంటుంది కాబట్టి మనకి మన ఫోకస్ అంతగా ఆ కార్నర్స్కి వెళ్ళదు ఎప్పుడు కూడా. ఇది నార్మల్ ప్రొజెక్టర్, ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాదు కాబట్టి మనకి ఏం అప్లికేషన్స్ లేవు. ఇది నార్మల్గా దీన్ని మనం ఆండ్రాయిడ్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఫైర్ స్టిక్ యూస్ చేయొచ్చు, లేదంటే ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ కూడా యూస్ చేయొచ్చు. సో ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ మన హెచ్డిఎంఐకి కనెక్ట్ చేస్తే సేమ్ టీవీలో ఎట్లా చూస్తామో ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసి మనకి ఆండ్రాయిడ్ ఆప్షన్స్ ఎట్లా వస్తాయో, టీవీలో ఉన్న ఆప్షన్స్ ఎట్లా వస్తాయో సేమ్ అట్లానే వస్తాయి. సో ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసినా కూడా సేమ్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేసే వస్తుంది. ఆండ్రాయిడ్ బాక్స్ సెటప్ బాక్స్, ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ చేసినా కూడా సేమ్ ఇంటర్ఫేస్, ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో నేను చేసింది నార్మల్ ప్రొజెక్టర్ తీసుకున్నాను. నార్మల్ ప్రాజెక్ట్ తీసుకొని నేను ఎయిర్టెల్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేశాను అనమాట, ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్. సో నేను దీన్ని ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్తో కనెక్ట్ చేయడం వల్ల నాకు కంప్లీట్గా ఆండ్రాయిడ్ టీవీ యూస్ చేస్తున్న ఫీలే వస్తుంది నాకైతే ప్రజెంట్. అది మీకు కూడా చూపిస్తాను, ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ఎట్లా కనెక్ట్ చేశాను ఏంటి అనేది మీరు కూడా చూడండి. సో అందులోనే యూట్యూబ్ కానీ, అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా మనం ఇన్స్టాల్ చేసుకొని మనం లాగిన్ అయ్యి వ్యూ చేయొచ్చు అన్నమాట. చూపిస్తాను మీకు అది కూడా. ఇంకోటి ఏంటంటే ఈ కీ స్టోన్ అండ్ ఆటో ఫోకస్ సెటప్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసి సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎప్పుడైతే కీ స్టోన్ అడ్జస్ట్మెంట్ పైకి కిందకి చేస్తున్నానో టెక్స్ట్ ఉంది చూసారా, ఆ టెక్స్ట్ అనేది పైన బ్లర్ అవ్వడం లేదంటే కింద బ్లర్ అవ్వడము అంత క్లియర్గా కనిపించలేదు. చాలాసేపు నేను కష్టపడిన తర్వాత కొంచెం ఇప్పుడు చూసారా కొంచెం టెక్స్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది బ్లర్ లేకుండా. ఇంకా మీరు నోటీస్ చేస్తే కొంచెం బ్లర్ కనబడుతుంది, కానీ వీడియో చూసినప్పుడు అయితే అంత బ్లర్ అయితే మీకు కనిపించదు. ఓన్లీ టెక్స్ట్కి మాత్రం కొంచెం బ్లర్గా కనిపిస్తుంది అన్నమాట, వీడియో మాత్రం అంత బ్లర్ ఏం కనిపించదు. నేను ఇప్పుడు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేశాను. సో అది హెచ్డిఎంఐ 1 నుంచి ఉంది. సో హెచ్డిఎంఐ 1కి వెళ్ళి సెలెక్ట్ చేస్తే మీకు హెచ్డిఎంఐ 1 చూసారా, సేమ్ ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ వచ్చింది చూసారా, అలా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ రిమోట్ యూస్ చేయకుండా మీరు జస్ట్ సెటప్ బాక్స్కి ఏదైతే రిమోట్ ఇచ్చాడో అది యూస్ చేసుకొని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. నేను యాప్స్లోకి వెళ్ళి చూపిస్తాను. ఆల్రెడీ ఆండ్రాయిడ్ బాక్స్లో యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను, చూద్దరు. యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, యూట్యూబ్లో ఎట్లా ప్లే అవుతుందో. ఈ ప్రొజెక్టర్ నేటివ్ 1080 రెజల్యూషన్, కానీ 4K సపోర్ట్ అవుతుంది. ఎప్పుడు 4K సపోర్ట్ చేస్తుందంటే మీరు హెచ్డిఎంఐ త్రూ కనెక్ట్ చేస్తేనే, ఏదైనా సరే పెన్ డ్రైవ్, ఫైర్ స్టిక్ కావచ్చు, ఆండ్రాయిడ్ బాక్స్ కావచ్చు, హెచ్డిఎంఐ త్రూ సెటప్ చేస్తే ఖచ్చితంగా 4Kలో ప్లే అవుతుంది. ఇది ఆల్రెడీ 4K సపోర్ట్ చేస్తుందని చెప్పాను కదా, చూద్దాం ఒకసారి 4K సపోర్ట్ చేస్తుందో లేదో. సెట్టింగ్స్, ఇక్కడ క్వాలిటీ చూస్తే చూడొచ్చు 4K, ఓకేనా. చూసారా ఇమేజ్ కూడా చాలా బ్రైట్గానే వస్తుంది, లైట్ లేకపోవడం వల్ల. సో డార్క్ రూమ్ కాబట్టి కొంచెం బ్రైట్గానే వస్తుంది. ప్రొజెక్టర్తో ఇచ్చింది 5 watts స్పీకర్. సో అంత పెద్దగా ఏమీ లేదు, అంత క్లియర్ సౌండ్ కూడా ఏం అనిపించట్లేదు. ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలనుకుంటే ఎక్స్టర్నల్ సౌండ్ బార్ యూజ్ చేస్తే మాత్రం మీకు బాగుంటుంది. వాల్యూమ్ వింటున్నారు కదా, చాలా లో వాల్యూమ్ వస్తుంది. కలర్స్ కానీ ఇవన్నీ బాగానే అనిపిస్తుంది, బ్రైట్నెస్ అంతా బాగానే ఉంది. నైట్ టైం చూసుకోవచ్చు మీరు.
లైట్ లేకుండా చూసారు కదా, ఇప్పుడు లైట్ వేస్తే చూసారా ఎంత డల్గా కనిపిస్తుందో. సో ఇప్పుడు నేను ఈ ట్యూబ్ లైట్ ఆన్ చేశాను. సో ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి సీలింగ్ లైట్ ఆన్ చేస్తాను, ఒకసారి చూద్దరు. ఓకే, కొంచెం పర్వాలేదు. ఈ సీలింగ్ లైట్స్ ఆన్ చేశాను, ఇప్పుడు చూసారా కొంచెం పర్వాలేదు. అంటే సీలింగ్ లైట్స్ ఆన్ చేసుకొని నేను చూస్తున్నాను, మరీ డార్క్ రూమ్లో చూడడం కంటే కొంచెం లైట్స్ ఉన్నప్పుడు చూస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం ఒక సీలింగ్ లైట్ ఆన్ చేసి చూస్తున్నాను అన్నమాట. కొంచెం నాకు బాగానే అనిపిస్తుంది. మరి చూడండి ఇమేజ్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో, టీవీలో చూస్తున్నట్టు ఉంది కదా దగ్గర పెట్టి చూస్తుంటే. సో పెద్ద స్క్రీన్ మీద చూడడం వల్ల థియేటర్లో చూసిన ఫీలింగ్ వస్తుంది ఆల్మోస్ట్. చూడొచ్చు మీరు ఆ బ్రైట్నెస్ కానీ. డార్క్ రూమ్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది అసలు. ప్రొజెక్టర్ అంతా బాగానే ఉంది, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అంతా బాగానే ఉంది. కానీ 2 డ్రాబ్యాక్స్ అని చెప్పాను కదా, అవి ఏంటంటే నాయిస్ ఇష్యూ ఒకటి. ప్రొజెక్టర్ నుంచి నాయిస్ వస్తుంది, ఫ్యాన్ నాయిస్. ఆ ఫ్యాన్ నాయిస్ ఒకటి ఇష్యూ ఒకటి ఉంది. మీకు గమనిస్తే బాగా వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో జిజ్ అని ఫ్యాన్ నాయిస్. సో నేనేం ఫిల్టర్స్ ఏం అప్లై చేయలేదు కాబట్టి మీరు క్లియర్గానే వినిపిస్తుంది మీకు, చూడండి ఒకసారి. సో ఆ ఫ్యాన్ నాయిస్ ఒకటి లో వాల్యూమ్లో వింటుంటే చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నాకైతే. ఎక్స్టర్నల్ సౌండ్ బార్ కనెక్ట్ చేసుకొని కొంచెం లౌడ్ సౌండ్ పెట్టుకొని వింటుంటే ఆ ఫ్యాన్ నాయిస్ లేదు. కానీ అసలు సౌండ్ లేకుండా మనం మ్యూట్ చేసినప్పుడు కానీ, మనం ప్రొజెక్టర్ ఆన్ నుండి మనం చూడలేకపోతున్నప్పుడు కానీ ఆ ఫ్యాన్ నాయిస్ అనేది కంటిన్యూస్గానే వస్తుంది. కంప్లైంట్ రైజ్ చేశాను నేనైతే, వాళ్ళైతే ఏం రిజాల్వ్ చేయలేదు ఇష్యూని. వాళ్ళు చెప్పడం అయితే ఫ్యాన్ నాయిస్ అట్లా వస్తూనే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేమని చెప్తున్నారు. సో రీప్లేస్ చేయడానికి కూడా లేదు, అది ఎందుకో కూడా చెప్తాను. రీప్లేస్ ఎందుకు లేదంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ మనం పర్చేస్ చేస్తే రిటర్న్ పాలసీ అనేది తీసేశారు. ఓన్లీ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఇస్తున్నారు. ఆ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ కూడా ఏదైనా ఇష్యూ, డ్యామేజ్ కావచ్చు, లేదంటే ఫంక్షన్ అవ్వకపోతే అప్పుడు సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అయితే ఉంది. అదొకటి నాకు నచ్చలేదు. ఒకసారి చూసుకోండి మీరు కొనే ముందు, అన్నీ ఒకసారి ఆలోచించుకొని మొత్తం ఎట్లా ఉంది, ఎలా అనిపిస్తుంది అవన్నీ చూసిన తర్వాత మీరు ప్రొజెక్టర్ అయితే తీసుకోండి. ఈ 2 అయితే మేజర్. ఆ ఫ్యాన్ నాయిస్ అయితే తగ్గేలా అయితే కనిపించట్లేదు. కానీ నాకైతే ఏం ప్రాబ్లం లేదు. సౌండ్ కొంచెం సినిమా చూసినప్పుడు మనం ఖచ్చితంగా సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని చూస్తాం కాబట్టి ఆ సౌండ్ అయితే నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. అందుకే వాళ్ళు ఇష్యూని రిజాల్వ్ చేయలేము అన్నా కూడా నేనేమి పెద్ద పట్టించుకోలేదు దాన్ని. కలర్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. చూస్తున్నారు కదా మీరు ఆ వీడియో, 4K రన్ అవుతుంది ఈ వీడియో. మీరు చూడొచ్చు ఎంత బ్రైట్గా, కలర్స్ ఎంత న్యాచురల్గా కనబడుతున్నాయో. నేను ఈ యాంగిల్లో పెట్టి చూడండి మీరు కరెక్ట్గా, అసలు మీకు టీవీలో చూస్తున్నట్టే కనిపిస్తుంది మీరు కరెక్ట్గా చూస్తే. మేబీ నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, నా కెమెరా కొంచెం క్వాలిటీ లో ఉన్న మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. కానీ నేను రియల్గా చూస్తుంటే మాత్రం నాకు టీవీలో చూస్తున్నట్టే కనిపిస్తుంది. అసలు ఎక్కడ డిస్ట్రాక్షన్ లేదు, ఇమేజ్ స్లో అవ్వడం లేదు. కానీ చాలా చాలా మంచిగానే స్మూత్గానే రన్ అవుతుంది ఇమేజ్ కూడా అసలు. సో ఫ్యాన్ నాయిస్ ఉందని చెప్పాను కదా, చూడండి దగ్గరగా పెట్టి చూపిస్తున్నా మీకు. దగ్గరగా పెడితే రికార్డ్ అవుతుంది. చూసారా ఇక్కడ ఎగ్జాస్టర్ ఉంది, ఇక్కడ నుంచి ఫ్యాన్ నాయిస్ వస్తుంది. హీట్ అయితే లేదు. సో ఈ ఫ్యాన్ ఏంటంటే లోపల ఉన్న సిస్టమ్ని కూల్ చేయడానికి ఆ ఫ్యాన్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఆ ఫ్యాన్ తిరగడం వల్ల హీట్ అయితే లేదు, అసలు లేదు. ఎక్కడ టచ్ చేసినా కూడా హీట్ లేదు, మంచిగానే ఉంది. మీరు వినొచ్చు ఆ ఫ్యాన్ నాయిస్. సో
ఆ నాయిస్ వల్ల డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొజెక్టర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సెటప్ బాక్స్ టీవీ ఛానల్స్ కూడా వస్తున్నాయి, చూసారు కదా, మంచి హెచ్డీ క్వాలిటీతో వస్తున్నాయి. టీవీ ఛానల్స్ కూడా బాగా వస్తున్నాయి. టీవీలో అయినా కనిపిస్తుంది ఇంకా ఆల్మోస్ట్. పెద్ద టీవీ అంతే, 100 ఇంచ్ టీవీ అనుకోని చూడండి. అన్ని హెచ్డీ ఛానల్స్. రాయలేవు కదా, టైప్ చేయించాలేమో అని అలా అన్నాను అంతే. టీవీ 5 స్పీడ్ యూజ్ చేయడం కంటే ఇదే ఆండ్రాయిడ్ బాక్స్ యూజ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. చూసారు, మంచి కంటెంట్ వస్తుంది అంట. ఇందులో కూడా అదే సాంగ్ వస్తుంది. నొప్పి, జాయింట్ పెయిన్స్, స్పాండిలైటిస్, ఎముకల మధ్య గుజ్జు అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం, నొప్పున్న చోట రాసిన వెంటనే పొగ రావడం గమనిస్తారు. వెచ్చగా మారి పొగ వెళ్ళినట్టే నొప్పి కూడా మీ నుంచి వెళ్ళిపోవడం గమనిస్తారు. వాడటం చాలా తేలిక. అరుదైన వనమూలికలతో తయారైన గొప్ప ఆయుర్వేద ఔషధం. న్యూస్ ఛానల్స్ మాత్రం హెచ్డీ కంటెంట్తో ఉండదు. అవి హెచ్డీ ఛానల్స్, ఫ్రీ ఛానల్స్ కాబట్టి హెచ్డీ ఎవరు చూపిస్తారు. ఒకసారి ఒక న్యూస్ ఛానల్ TV9, NTV అన్నీ వస్తున్నాయి, చూపిస్తా ఒకసారి. టీవీ ఛానల్ బట్టి TV9 హెచ్డీ కంటెంట్ కాదు కానీ పర్లేదు, చూసారా, బాగానే కనిపిస్తుంది. హెచ్డీ అయితే కాదు ఈ ఛానల్స్, ఫ్రీ ఛానల్స్ కాబట్టి హెచ్డీ కాదు. న్యూస్ ఛానల్స్ అన్ని ఫ్రీగానే ఉంటాయి కాబట్టి హెచ్డీ చూద్దాం. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసి సీసీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా ముఠాలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారంతో మరో 8 మందిని అరెస్టు చేశారు. సూత్రధారి హమీద్ యూపీకి చెందిన ఫసిల్ ఫరాజ్ పరారీలో ఉన్నారు. మృతుడు రియాజ్ పై అనేక క్రిమినల్ కేసులున్నాయి. అనేక నేరాల్లో అతనికి ప్రమేయం ఉంది. 2004లో కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో రియాజ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ హత్యకు స్వలింగ